అసలు ఎందుకు తను సూసైడ్ చేసుకోవాల్సి వచ్చింది? సో ఏమైనా చెప్పాడా? అసలు మీరు అందరూ గమనించారా తను ఆ ప్రయత్నం చేసినప్పుడు? మేము గత 2 రోజుల నుంచి నర్సంపేట డిపోలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని గత 2 రోజుల నుంచి సమ్మె చేయడం జరుగుతుంది. మొదటి రోజు మాతోటి శంకర్ గౌడ్ గారు చాలా చురుగ్గా సమ్మెలో పాల్గొన్నాడు. మాతో పాటు మేమందరం మంచి నినాదాలు ఇచ్చుకుంటూ ఎవరిని ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా డిపో దగ్గర ధర్నా చేసినాము. 2 రోజులో భాగంగా మేము డిపో యందు వంట వార్పు కార్యక్రమం చేస్తున్నామని ప్రయత్నం చేసినా కూడా పోలీస్ అధికారులు మాకు ఏ విధంగానూ సహకరించలేదు. మేము సాయంత్రం 3 గంటల నుంచి 4 గంటల సమయంలో అక్కడ ఒక చెట్ల కింద కూర్చొని ఉండగా అకస్మాత్తుగా మన శంకర్ గౌడ్ మా డిపో కండక్టర్, మేము కండక్టర్లం, అతను డ్రైవరు, చాలా మంచి డ్రైవరు, టిమ్ము డ్రైవరు, డ్యూటీలో ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలిగించడు. గత 2 రోజుల నుంచి మనం ఇంత సమ్మె చేసినా కూడా మన మాట పట్టించుకోకుండా ప్రభుత్వం మరియు డిపో అధికారులు, పోలీస్ అధికారులు ఇక్కడ నుంచి డిపో నుండి బస్సులను బలవంతంగా ప్రైవేటు డ్రైవర్ల చేతికిచ్చి పంపించడం వల్ల ఆయన చాలా ఆవేదనకు గురైండు. మాకు సహకరించేందుకు ఇక్కడికి వచ్చినటువంటి ప్రజా సంఘాల నాయకులు, వివిధ రాజకీయ పార్టీ నాయకులు, మేధావులందరికీ మేము చేతులెత్తి జోడించి నమస్కారం చేస్తున్నాం.